నియర్ సపోర్టర్స్ కూడా ఉన్నారు. సో ఇద్దరు కలిసి దినేష్ ఎంత పెడుతున్నావు? నేను కూడా ఏపీఆర్ చేస్తాను. నాకు 3-4 వస్తుంది ఒకసారి. కానీ తెలుగులో గ్రేట్ మీరు కొంచెం అంటే జరపకూడదు తెలుగులో అడుగుతున్నారు. అంటే ఈ రోజులో తెలుగు రాదు కదా. కెమెరా కూడా జరపట. ఇప్పుడు చూడు లెవెల్ సంతోషం. కరెక్టా గురుగారు ఇటు బ్యాలెన్స్ కదా. మీరు ఎలా కావాలంటే అలాగే. ఓకే, అది అది మనకేంటి అది పర్ఫెక్ట్. ఎందుకంటే దీని పేరు పవిత్రం. దేవుడికి ఉత్సవాలు ఇప్పుడు చేస్తారు. అటుపక్కకు ఉంటేనే కదా వచ్చేది లెవెల్. కృష్ణుడు వస్తాడు అట్లా స్వామి పడుతుంది. కొంచెం అటుపక్కకు ఉన్నాను క్లియరెస్ట్ వస్తుంది. యాంగిల్ సరిపోతుంది. ట్రయాంగిల్. ఒకసారి నువ్వు గురువుగారు నువ్వు దిప్పు కొంచెం, సోఫాను కొంచెం దిప్పు, దగ్గర కొంచెం దిప్పు, కొంచెం లోపల కొంచెం. చాలు, ఓకే చాలా ప్లీజ్ నాన్న, అయిపోయింది. మేము జర్నీ చేయాలి, అది ప్రాబ్లం. ఏదో పడుకోవడం అయితే కాదు. ఆడు పోతే కవర్ అవుతుంది. ఇలా ఉన్నా మీరు అలా ఇలా పడుకోవాలి. ఓకే, మీరు కూర్చొని ఎట్లా తొందరగా నాన్న ప్రయాణం ఉంది. దినేష్ రెడ్డి రోల్ బ్రీత్ తీసుకో ఒకసారి. టెన్షన్ పడుతూ కూల్ గా అప్పుడు మంచిగా వెళ్ళిపోతుంది. రెడీ రెడీ 3 2 1 గో. రోల్ బోత్ కెమెరాస్. రెడీ రోలింగ్ టేక్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. హిందూ ధర్మ ప్రచారాలతో లక్షలాది మందిని ప్రభావితం చేస్తూ సనాతన ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ ఆయన మనకి కనిపిస్తారు. ఆయన ఎవరో కాదండి, మన గురువు గారు. ఆయనతో మాట్లాడి మనం చాలా విషయాలు తెలుసుకుంటాం. ఆయన ఎవరో కాదు, నా సైడ్ ఎందుకు చూస్తున్నావు నువ్వు? ఆయన ఎవరో కాదు, మన రాధా మనోహర్ దాస్ గారు. మాక్సిమం బాగా చేసి 90 మార్క్స్ అంత బాగుంది. ఆయన ఎవరో కాదు. ఒక తల్లి మొదలు పెట్టు. రెడీ ఒక్క నిమిషం ఉండు. నా సైడ్ లుక్ చేయకు, నేను కావాలి దగ్గర కూర్చో. నువ్వు ఉన్నది అందుకు ఏంటి నువ్వు పోనా రెడీ రెడీ నా తినేయాలి. ఓకే ఆన్ కదా. మరి ఎవరో కాదు, సనాతన ధర్మం ఉంటాయి. ఏం పని? ఆయన ఎవరో కాదు. అవి ఓకేనా? ఓకే, బోత్ చూస్తాను గోయింగ్ ఆన్. రాధా మనోహర్ దాస్ గారు. తల్లి ఓకే, రెడీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. హిందూ ధర్మ ప్రచారాలతో లక్షలాది మందిని ప్రభావితం చేస్తూ సనాతన ధర్మం ఎక్కడ ఉంటే ఆయన అక్కడ మనకి కనిపిస్తారు. ఆయన ఎవరో కాదండి, రాధా మనోహర్ దాస్ గారు. ఆయనతో మాట్లాడి ఈ రోజు మనం చాలా విషయాలు తెలుసుకుంటాం. నమస్తే గురువు గారు. తల్లి హరే కృష్ణ. మనం సర్వసాధారణంగా మతం గురించి మాట్లాడతాం కదా. మత మార్పిడి అనేది ఈ కాలంలో ఎక్కువగా జరుగుతుంది. అది దేశానికి మంచిది కాదంటారా? ఖచ్చితంగా కాదు. ఇది నా మాట కాదు. స్వామి వివేకానంద వారు ఒక 150 సంవత్సరాల క్రితం చెప్పారు, భారతీయులు ఎడారి ఇతర మతాలలోకి మారితే వారిలో జాతీయతా భావం పోతుంది. అలా పోవడం ద్వారా వాడు దేశానికి శత్రువు అవుతాడు. ఈ మాట నిజము అని నిరూపించబడింది చాలాసార్లు. 1-2 ఉదాహరణలు చెప్తాను. ఇస్లాం ఈ దేశంలో పుట్టలే, ఈ దేశానికి సంబంధం లేదు, కానీ ఈ దేశాన్ని మొక్కలు చేయగలిగింది. ఎగ్జాంపుల్ పాకిస్తాన్, బంగ్లాదేశ్. కొన్ని లక్షల దేవాలయాలు మసీదులుగా మార్చబడ్డాయి, కొన్ని లక్షల కోట్ల మంది మతం మార్చబడ్డారు. సేమ్ వే క్రిస్టియానిటీ, నో రిలేటెడ్ టు ఇండియా. భారత్కి సంబంధం లేదు, ఎక్కడో పుట్టింది, ఏదో వ్యాపారం పేరు మీద ఇక్కడికి వచ్చి కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ప్రభావితం చూపిస్తూ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా వారు ఇదే పని మీద ఉన్నారు. ఏమవుతుంది మతం మారితే ఏ దేవుడైతే ఏంటి అని ఒక కామన్ హిందూ యొక్క ఆలోచన. కానీ మతం మారిపోతే ఏమవుతుందంటే వాడు గతాన్ని ద్వేషిస్తాడు, వాడు జెండాకి సాల్యూట్ చేయడానికి ఏడుస్తాడు, నా దేవుడు కరెక్ట్ అంటాడు, మీ దేవుడు రాయి అంటాడు, మళ్ళీ ఆ పేరుతో బతుకుతాడు. అంటే నీతి లేకుండా జీవించుతారు. ఈ నీతి లేని వాళ్ళు జాతికి ఎలా ఉపకారం చేస్తారు చెప్పు? అందుకని మత మార్పిడి ప్రమాదం. ఈ మాటలు నాకు కాదు, కేకే మహమ్మద్ గారు కూడా చెప్పారు.
India is remain secular only until there is Hindus. When Hindus are minorities, no secularism. This word from K.K. Muhammad, archaeologist who work for Ayodhya. కానీ వాళ్ళందరినీ తెచ్చిపెట్టుకున్నది మనమే కదా. వాళ్ళు means అన్ని కులాల వారు అన్ని మతాల వారు భారతదేశంలో యాక్సెప్ట్ చేయబడతారు, ఉన్నా ఏం కాదని చెప్పి తెచ్చిపెట్టింది అంటే మనమే తెచ్చి కదా. పెట్టడం కాదురా నాన్న. మనకి చిన్నప్పటి నుంచి కొన్ని నూరు పూశారు. నువ్వు చిన్నపిల్లవే కానీ నేను 2-3 లైన్లు చెప్తాను, ఆఖరి లైన్ నువ్వు పూర్తి చేస్తావు చూడు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. లాస్ట్ ఏంటి? అతిథి దేవోభవ. నీకేమి 100 ఏళ్ళు లేవు, ఈ ఎలా పూర్తి చేసావు? అది మన బ్లడ్లో ఉంది. అవును. సర్వే జన తర్వాత ఏంటి? సుఖనోభవ. ఎలా వచ్చింది? నువ్వేం వేదాలు చదివావా, ఉపనిషత్తులు చదివావా? ఎలా వచ్చి మన బ్లడ్లో ఉంది అది. అవును. అందరూ బాగుండాలి, అతిథి దేవుడు లాంటోడు. ఈ కాన్సెప్ట్ మన నరనారాయణ ఉండడం వల్ల ఈ ఇతర మతాల వాళ్ళు, ఇతర దేశాల వాళ్ళు మన దేశానికి వచ్చి సార్ కూడలేదు అని అడుక్కుంటే ఓకే, అక్కడ తీసుకో 100 ఎకరాలు, ఇక్కడ 50 ఎకరాలు తీసుకో, లేకపోతే ఇది పరిపాలించుకో, ఇలా మనం దానం చేసాం. వీళ్ళు ఏం చేశారు? చుట్టమే వచ్చి దెయ్యంలాగా అని సాగుతుంది. ఆ మాదిరిగా వీళ్ళు ఒక్కొక్కటి నాశనం చేస్తూ ఈ దేశాన్ని నాశనం చేస్తున్నారు. అందుకని అన్ని మతాలు సమానం అంటే అస్సలు ఊరుకోను, అబద్ధం. కాబట్టి మత మార్పిడి దేశానికే కాదు ప్రపంచానికి ప్రమాదం. హిందూ మతాల మీద చాలా మంది జోక్స్ చేస్తున్నారు, చాలా అంటే Trolling. ట్రోల్ చేస్తున్నారు. దానికి ఒక హిందూగా మనం ఎలా రియాక్ట్ అవ్వాలి? చాలా మంచి పరిస్థితి అన్న. వాళ్ళు అలా జోక్ చేయడమో లేకపోతే ట్రోల్ చేయడమో కారణం ఏంటి? వాడు కూడా హిందువే కానీ వాడు ఇంకో పేరుతో వస్తాడు. ఉదాహరణ చెప్తాను కొన్ని నీకు అర్థమయ్యేలా. రమేష్ అని జన అజ్ఞాన వేదిక, ఏమన్నాను వినలేదా? వాళ్ళు విజ్ఞాన వేదిక అంటారు కానీ దాని సూటబుల్ నేమ్ అజ్ఞాన వేదిక, అందుకని చెప్తున్నా. అతను బాబాలు లేకపోతే మోసం చేస్తారు, లేకపోతే విభూది నిమ్మకాయలు ఏవో చూపిస్తుంటాడు. కానీ అతను లాంటి వాళ్ళు టచ్ గెడ్డ పగిలిపోను అలాంటి మాత్రం చెప్పరు. ఇప్పుడు అక్కడ మియాపూర్లో ఎక్కడో కలవరి ఆయిల్ అని ఏదో ఒక కలవరి టెంపుల్ అని ఒక ప్లేస్ ఉంది. అక్కడ సతీష్ కుమార్ అని ఒక ఆయన ఉంటాడు. అతను ఆయిల్ కర్చీఫ్లు అమ్ముతుంటాడు. ఆయిల్ కర్చీఫ్లు అమ్మడం అంటే ఏంటి? పవిత్రమైన కర్చీఫ్లు, పవిత్రమైన ఆయిల్ అవి నెత్తి మీద వేసేసుకుని ప్రార్థన చేస్తే వాళ్ళకి రోగాలు తగ్గిపోతాయి అని అలా జనాన్ని వదలగొట్టేస్తుంటాడు. ఈ గొర్రెలన్నీ వెళ్ళిపోతుంటాయి. పెద్ద పెద్ద రోగాలు తగ్గించేయగలరు ప్రేయర్ చేయడం ద్వారా. కానీ కళ్ళజోడు లేకపోతే బైబిల్ చదవలేదు. అంటే బుర్రలేనోడే అక్కడికి వెళ్తాడు అనడానికి ఎందుకంటే రుజువు ఏంటి? నువ్వు కొన్ని పేర్లు చెప్తాను నన్ను నీకు అర్థం కావడానికి. ఈ సతీషు, రాజమండ్రిలో జాన్ వెస్లీ, విజయవాడలో ఎమానియలు, గుంటూరులో జాన్ బాబు. పోస్టర్లు అంటిస్తారు రోడ్డు మీద చూడు, ఉపవాస ప్రార్థనలు, లేకపోతే గుడారాల్లో పండగ, పురుషుల కూడిక, స్త్రీల కూడిక, ఇలాంటివేవో ఉంటాయి. నువ్వు ఆ పోస్టర్ల మీద పాస్టర్లు ఉంటారు. పాస్టర్లు ఇదే టైటిల్ వేసుకో, బాగుంటుంది. ఓకే, ఈ పాస్టర్ల కళ్ళజోడు ఉంటుంది. వీళ్ళు చాలా పెద్ద పెద్ద రోగాలు తగ్గిస్తారు కదా. ఏంటి కిడ్నీలో రాళ్ళు బాగు చేసేస్తారు, నా పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, కుంటోళ్ళని నడిపించేయడం, ఇలాంటివేవో మా ఈ జోక్స్ అన్ని వేస్తుంటారు కదా. అది మామూలుగా కాదు అసలు. ట్రాన్స్ మూవీలో నేను చూసానండి, నిలబడిపోతుంది. ఒక పాపకి జ్వరం వస్తే ఇది ఇస్తానని కన్న తండ్రి పిల్లని చంపుకున్నావు, ఇది మనం చూసాం. ఇంకా ఈ జనాలు ఎందుకు మారట్లేదండి అని. ఇదే ట్రాన్స్ మూవీలో కూడా ఫహద్ ఫాజిల్ ట్రాన్స్ మూవీ ఉంటుంది కదా, ఆ సినిమాలో కూడా ఉష్ అంటే ఇటు పడిపోతారు, ఉష్ అంటే అటు పడిపోతారు. అంటే అంత జనానికి కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నా వాళ్ళు ఎందుకు మారట్లేదు మరి? వాళ్ళు వాస్తవంలో జీవించడం కంటే భ్రమలో జీవించడానికి ఇష్టపడుతున్నారు. ప్రాక్టికల్గా మాట్లాడదాం. రవీంద్రకి దేవుడు లేడు అని ఒక కాన్సెప్ట్ ఉంది అనుకో. నువ్వేమో రాముడు దేవుడు అనుకుంటావు, ఇంకొక ఆవిడ జీసస్ అనుకుంటుంది, ఇంకొక ఆయన అల్లా అనుకుంటాడు. ఇవి 4 రకాలు ఇక్కడ. రాముడు నమ్మిన వాళ్ళు, జీసస్ నమ్మిన వాళ్ళు, అల్లా నమ్మిన వాళ్ళు,
అసలు దేవుడే లేడు అనేవారు. ఈ నలుగురు ఉదాహరణ. నలుగురు చచ్చిపోతారు. ఒప్పుకుంటా ఒప్పుకోవా? చచ్చిపోతారు. అంటే రాముడు నమ్మినోడు, అలా నమ్మినోడు, యేసు నమ్మినోడు, దేవుడిని నమ్మనోడు నలుగురు చచ్చిపోతారు. పాయింట్ 1. నలుగురు ముసలోళ్ళు అయిపోతారు. అగ్రి? నలుగురికి ఎప్పుడైనా రోగం వస్తుంది. నలుగురికి ఆకలి కూడా వేస్తుంది. ఇవన్నీ కామన్ థింగ్స్. అవును. దీనికోసం అని చెప్పి నువ్వు మా మతంలోకి వచ్చే రోగాలు తగ్గిపోతాయి, ఇది జోకు. వీళ్ళు చెప్పినట్టు ప్రేయర్ చేస్తే రోగం తగ్గిపోతుందనే మాట నిజమే అయితే వీళ్ళు కలజోడు లేకుండా పనిమాల వైపు చదవాలి. ఇదో పాయింట్ 1. ప్రపంచంలో ఉదాహరణకి నువ్వు చిన్నపిల్లవి, నీకు తెలియదు, అయినా ఒక 40 ఏళ్ళు వెనక్కి వెళ్దాం. పెద్ద ఎన్టీఆర్ తెలుసా? తెలుసు. సీనియర్ ఎన్టీఆర్ వారు హార్ట్ ఆపరేషన్ చేసుకోవడానికి అమెరికా వెళ్ళారు. అప్పుడు మేము చాలా చిన్నపిల్లలు. తర్వాత ఏదో గొడవలు అయ్యి ఇక్కడ వాడెవడో ఆక్రమించి సీటు ఏదో మొత్తానికి మార్పులు జరిగినాయి. అమెరికా ఎందుకు వెళ్ళారు ఆయన ఆపరేషన్ చేసుకోవడానికి? ఇక్కడికంటే అక్కడ ఎక్విప్మెంట్ ఉందని అనే కదండి. అంటే రోగాలకు సంబంధించిన టెక్నాలజీ వాళ్ళు హైలో ఉన్నారు. అవునా? టచ్ గడ్డ పగిలిపోను అన్నప్పుడు ఇంత ఎక్విప్మెంట్ టెక్నాలజీ ఇదంతా అక్కర్లేదు కదా. యు గాట్ మై పాయింట్? పాయింట్ 1. అలాగే మనం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళం. మన ముఖ్యమంత్రి గారి పేరు మనకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు. వారు క్రైస్తవుడని కూడా మనకు తెలుసు. వారు వదినతో పాటు గుడికి రారని కూడా తెలుసు. గుడికి వెళ్లకుండా గుడి సెట్ వేసుకుని హడావిడి చేస్తారని కూడా మనకు తెలుసు. ఓకే, తిరుమల నాశనం చేస్తారని కూడా మనకు తెలుసు. ఎవరన్నా కాదంటే నిరూపించమని మాత్రం చెప్తున్నాను. ఎడిటింగ్ మాత్రం చేయొద్దు, ఎందుకంటే అన్ని నిజాలు కాబట్టి. బ్రేక్. చెప్పిన దానికే తిరుమల నేను వెళ్ళినప్పుడే అక్కడ లక్కీ టికెట్ అని ఇస్తారు. ఆ లక్కీ టికెట్ 1000 రూపాయలు కడితే కళ్యాణ సేవ, 2000 కడితే ఇది. నువ్వు 4000 కడితే లక్కీ టికెట్ వాళ్ళే వచ్చేలా తీపిచ్చిస్తున్నారు. ఇది నాకు తెలిసి నా వాళ్ళకే జరిగిందండి. మీరు చెప్పింది వాస్తవం అక్షరాలు. కానీ నేను ఆ టైంలో నేను ఆమెకేం చేయలేను, ఆ ఉన్నామా ఏమి చేయలేకపోయింది. ఇది కరెక్ట్ అని చెప్పేసి చెప్పు. అది ఒరిజినల్ నేను చూసాను కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు దానిలో ప్రవేశించు. సీరియస్. చంద్రముఖి అండ్ వాటర్ అట్లాగే ఒక గాజు వాటర్ 50 రూపీస్. అక్కడికి వెళ్ళిన వచ్చిన వాళ్ళందరికీ ఖచ్చితంగా ఫీవర్, జలుబు. ప్రతిదీ ఒక మనీ మైండెడ్. ప్రతిదీ గుడిని ఎలా ధ్వంసం చేద్దాం, ఎలా నాశనం చేద్దాం. ఒక పైన కప్పేమో నేను హిందువునే అని చెప్పి బొట్లు పెడుతున్నారు, పాస్టర్ని అని చెప్పి పూజలు చేస్తారు, ఐ మీన్ అదేది చదువుకుంటారు. సో అదే డబల్ స్టాండర్డ్. ఓకే, ఇట్స్ ఆల్ ట్రూ. ఎవడు కాదన్న కుదరదు. ప్రాక్టికల్ విషయాలు, ప్రాక్టికల్. ఇక్కడనే ఇది కూడా అడిగింది, తిరుమలలో మన ముస్లింలని క్రిస్టియన్స్ ఎందుకు రాణిస్తున్నారు, మరి దీనిలో మక్కాలోకి వెళ్తే ఎందుకు వెళ్తున్నారు, మొన్న పోస్టులు పెట్టారు అందుకనే అన్న. ఓకే, గురుగారు టీటీడీ అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు లక్కీ టికెట్ అని ఈ మధ్య స్టార్ట్ అయింది. అది 1000 రూపీస్ ఇస్తే ఒక పూజ, 2000 ఇస్తే ఇంకొక రకంగా దేవుని చేరుకునే విధానం చూద్దాం. ఇంకా 4000 మనం పే చేస్తే డైరెక్ట్ గా లక్కీ టికెట్ ని వాళ్ళే ఇచ్చేస్తున్నారు అనమాట. సో ఇలాంటివి చేస్తున్నారు కదా, ఇలాంటివి పబ్లిక్ గా అందరికీ తెలిసేలా చేస్తే గవర్నమెంట్ ఎందుకు ఏం చేయలేకపోతుంది? ఇలాంటివన్నీ ప్రజలకి మోసం చేసేలాగా పబ్లిక్ గా తెలిసేలా చేస్తున్నా గవర్నమెంట్ ఎందుకు ఏం చేయలేకపోతుంది? ఇది మరీ జోకు. గవర్నమెంటే లూటీ పని చేస్తుంది కదరా, చేసేదే వాళ్ళు కదా. ఈ మోసం చేసేదే గవర్నమెంట్ కదా. ఈ నాన్ సెన్స్ పని చేసే, ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్తాను. నువ్వు ఎప్పుడైనా తిరుపతి ఎయిర్పోర్ట్లో దిగి బయటకు వస్తుంటే కుడి పక్కన ఒక చిన్న కార్నర్లో షాప్లా పెట్టారు. ఏంటది? 10,500 కట్టండి. రాత్రి ఫ్లైట్ దిగావా, 10,500 కట్టి పొద్దున్నే దేశం. దాని పేరు శ్రీవాణి ట్రస్ట్. గత 4.5 ఏళ్లలో ఎన్ని 100 కోట్లు వచ్చి ఉంటుంది? నేను అడిగా, ఈ డబ్బుని ఏం చేశారు? ఆన్సర్ ఏం పెట్టారంటే 600 గుళ్ళు కట్టించాం అని చెప్పారు. ఆ గుళ్ళు ఎక్కడా అని అడిగారు, ఆన్సర్ లేదు. కానీ ఈ డబ్బుతో పాస్టర్లకు జీతాలు ఇచ్చారు. ఇది మాత్రం నేను చెప్పగలను, పాస్టర్లకు జీతాలు ఇచ్చారు. మన డబ్బులు ఎవరికి ఇస్తున్నారు? మన దైవాన్ని విమర్శించే వాళ్ళకి. అంటే మన వేలే మన కన్ను.
కాబట్టి ఇక్కడ దొంగలు వేరే వాళ్ళు ఎవరు కాదు, గవర్నమెంటే దొంగ. ఈ రీసెంట్ మీకు తెలియని పాయింట్ చెప్తున్నాను. ఏంటది? శ్రీశైలంలో పులిహారలో కోడికి సంబంధించిన ఎముకలు వచ్చింది. పులిహారలో గుళ్ళో. ఎందువలన? నేను టీటీడీ వాళ్ళని ఒక క్వశ్చన్ అడిగాను. ఏ మసీదులోనూ చర్చిలోనూ హిందూస్ ఉంటారు, మరి గుడిలో మాత్రం గుడిలో ఈ దరిద్రం అంతా కలుపుతుంటారు. నేను అడిగిన ప్రశ్న అంటే 5-6 ఏళ్ల క్రితం అడిగాను. టీటీడీలో అందరూ హిందువులే అని ఒక శ్వేతపత్రం విడుదల చేయండి అన్న. నేను ఒక సామాన్యుని. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఎవరు? ఇది ఐఏఎస్ ఆఫీసర్ హూ వర్కర్ ఫర్ 5 CMs. తెలుసా? ఎన్టీఆర్ దగ్గర, వైఎస్ఆర్ దగ్గర, ఇంకెక్కడెక్కడో 5 సీఎంల దగ్గర పనిచేశాడు ఆయన. అలాంటి ఆయన చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆయన మేము టీటీడీలో పనిచేసే వాళ్ళని హిందువులా కాదా చెక్ చేస్తాం అన్నారండి, అంతే. అలా అన్నారో లేదో ఆయన ఉద్యోగం ఆయనకి తెలియకుండా పోయింది. ఆయన టీవీలో చూసి ఓహో నాకు ఉద్యోగం లేదని తెలుసుకున్నారు. దట్ ఈస్ ద రెస్పెక్ట్ గివెన్ టు సచ్ ఆఫీసర్స్. సో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వమే ధర్మనాశనం చేస్తుంది. దుష్టులు అంత నాశనం చేస్తున్నప్పటికీ నికృష్టులైనటువంటి ప్రజలు వాడు మా పార్టీ, వాడు మా కులం అనుకునేటువంటి నీచులు ఉన్నారు. కాబట్టి పార్టీయే ముఖ్యం, కులమే ముఖ్యం అనుకునే దరిద్రులు హిందువులు కాదు. నాకు దేవాలయం ముఖ్యం, ధర్మం ముఖ్యం, దైవం ముఖ్యం అనుకునేవాడు మాత్రమే హిందూ. ప్రమాదం ప్రభుత్వంతో కాదు, దొంగ హిందువులతో. ఇప్పుడు అంటే కాంట్రవర్సీ అవుతుందా అవుతుందో నాకు తెలియదు, కానీ ముస్లిమ్స్ బీఫ్ని తింటారు, క్రిస్టియన్స్ కూడా అన్ని జంతువులు తింటారు. మరి వాళ్ళు మన పవిత్రమైన గుడిలోకి వచ్చేస్తున్నారు కదా, అలా రాకూడదు కదా. ఈ తలుపు వేసి ఉంది కాబట్టి లోపలికి దోమలు కూడా రాలేదు. నువ్వు తలుపు తీసావనుకో దొంగలు కూడా వస్తారు. దోషం దొంగలది, దోమలదా, నీదా? కదా. బోర్డు పెట్టాల్సింది మనం కదా. మక్కాలోకి నేను ఒకసారి చూడ్డానికి రావచ్చా అని అడిగామనుకో ఒక్క కాదు మసీదులోకి రానివ్వరు కదా. నిన్ను కాదు, వాళ్ళ ఆడవాళ్ళని కూడా రానివ్వరు. అవును నిన్ను నన్ను కాదు తల్లి, వాళ్ళ ఆడవాళ్ళని కూడా రానివ్వరు. అవును. నిన్న నేను క్యాబ్లో వస్తూ, అతని పేరు రియాజ్ ఏమో, నాయన మీ బుక్కులో ఒక మంచి తల్లి గురించి చెప్పు అన్న. ఇందాక వేరే ఛానల్ వాళ్ళు 26 క్వశ్చన్లు ఏంటని అడిగారు కదా. అందులో ఒక క్వశ్చన్ ఏంటంటే, మీ గ్రంథంలో ఒక మంచి అమ్మంటే చూపించండి నేను అడుగుతాను. 0. అదే మనం ఎంతమంది చూపిస్తాం? చాలా మంది ఉన్నారు. దేహము ఈ ప్రాణము భారత్కు అర్పించాలిలే. దేహము ఈ ప్రాణము భారత్కు అర్పించాలిలే. ఎందుకు అంటే ఈ భూమి నా తల్లి, ఈ భూమి నా తల్లి, ఈ భావన మనకుంది. వాళ్ళకి ఆ మాతృభావం లేదు. అందుకే రాముడు ఏం చెప్పాడు? బొబ్బిలిపల్లి సినిమా చూడలేదు నువ్వు, వాళ్ళు కొట్టలేదు. అప్పుడు మీ నాన్న చూసుంటాడు ఆ సినిమా. అప్పుడు నేను ఉంటాడు మీ నాన్న. ఆ సినిమాలో ఒక పాట ఉంటుంది, అంటే మా కాలం వాళ్ళకి తెలుస్తుంది, 35 ఏళ్ల క్రితం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా. సినిమాలో కూడా దేశభక్తి ఉండేది. కానీ మీరు అనాలిసిస్ చేయండి. ఇప్పుడు మన చరిత్ర, మన పురాణాలు, వీటిని మనం సినిమాలుగా తీయాలంటే 1,00,000 సినిమాలు తీయచ్చు. అదే బైబిల్ ఖురాన్ మీద ఎన్ని సినిమాలు తీస్తావు? ఓ సినిమా తీస్తే అయిపోతుంది. ఓకే, పాయింట్ 1. ఈ జనని జన్మభూమిశ్చ ఉందా? ఎక్కడిది ఈ శ్లోకం? సినిమాలో కాదుగా, రామాయణంలో. రామాయణంలో ఎవరెవరితో మాట్లాడారు? లక్ష్మణుడు, అన్నయ్య ఇది బాగుంది కదా లంక, మనం ఇటు సెటిల్ అయిపోదామా అన్నాడు.
అంత దూరం ఏం వెళ్తాం, యూపీకి ఏం వెళ్తాం, శ్రీలంకలో ఉండిపోతాం అన్నాడు. అంటే మనకి తెలియలేదు సుమా, ఏదో లక్ష్మణుడికి ఏదో కోరికను కాదు. అప్పుడు స్వామి ఏమన్నారు రాములు గారు, అపి స్వర్ణమయీ లంకాం నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. అంటే ఏమిటి అంటే, లక్ష్మణ ఇదంతా బంగారంతో తాపనం చేయబడినటువంటి స్వర్ణలంకే, కానీ మన అమ్మలాంటి భూమి స్వర్గం కంటే గొప్పవి. కాబట్టి దీని గురించి నమే లక్ష్మణ రోచతే, డోంట్ క్రై ఆఫ్టర్ దిస్. ఇది రాములు వారు నేర్పారు. జననీ జన్మభూమి ఇచ్చా. ఇలాంటి మంచి విషయాలు ఖురాన్లో బైబిల్లో నువ్వు చూపించలేవు. అందుకే చూడండి, చిన్న ఉదాహరణ ఇస్తాను. ఎవరైనా హిందువులు భగవద్గీత కానీ భాగవతం కానీ రామాయణం కానీ పట్టుకుని ఏదన్నా దేశానికి వెళ్ళి మాకు పార్టీ ఇచ్చేయండి ఇక్కడ, అలాంటి ఉద్యమాలు ఏం జరిగింది? ఎందుకంటే ఈ భగవద్గీత భాగవత రామాయణంలో అలాంటి మాటలు ఉండవు కాబట్టి. అదే మన దేశం అయినప్పటికీ కూడా పాకిస్తాన్ అనే కొత్త దేశం ఇందులోంచి పుట్టించి కొన్ని లక్షల మందిని చంపేశారు. కాబట్టి ఎవడైనా అన్ని మతాలు సమానం అంటే చెప్పులు బయట ఉన్నాయి, కొత్తవి కూడా. ఇంకేం చెప్పాలా? అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడకూడదు అంటే ఏంటి? బ్రహ్మానందాన్ని పొగుడు, మంచి యాక్టర్ బాగా నటిస్తారు, అంతే. రానా ఆయన ఒకే హైట్ అనకూడదు, అది అంతే. గురుగారు, జ్ఞానం మనిషి జీవన విధానం ఏ విధంగా ఉండాలి? పురాణం ఏం చెప్తుంది, బైబిల్ ఏం చెప్తుంది, భగవద్గీత ఏం చెప్తుంది? అదండి సార్ కమిటీ. గురుగారు, మనిషి జీవన విధానం ఎలా ఉండాలి? లైక్ ఖురాన్ ఏం చెప్తుంది, బైబిల్ ఏం చెప్తుంది, భగవద్గీత ఏం చెప్తుంది? భగవద్గీతలో అంటే మీకు శాంపిల్గా ఒక శ్లోకం చెప్తున్నా. యుక్తాహార విహారస్య చేతసా నాన్యగామినా, ఇన్ టైమ్ ఈటింగ్, ఇన్ టైమ్ స్లీపింగ్, ఇన్ టైమ్ విజిటింగ్. అంటే నువ్వు బయటకు వెళ్ళి తిరిగి వచ్చేది ఇన్ టైంలో, అంటే నాట్ నైట్, వెన్ లైట్, అండ్ ఈటింగ్ ఆల్సో వెన్ దేర్ ఇస్ లైట్. దట్స్ కాల్డ్ యుక్తాహారం. యుక్త అంటే సరి అయిన, సరైన టైంలో తిను, సరైన టైంలో నిద్రపో, సరైన టైంలో తిరుగు. దానివల్ల నీ ఆరోగ్యం బాగుంటుంది. ఓకే. అలాగే భగవద్గీత అంతా చెప్పి, బాబు అర్జున నేను ఇవ్వాల్సిన లెక్చర్ ఇచ్చాను, నీ లోపల ఏం పిక్చర్ వచ్చిందో దాన్ని బట్టి యూ క్యారీ ఆన్, దానికి యథేచ్ఛసి తదా కురు అని చెప్పాడు భగవద్గీతలో. ఇంకా చాలా ఉదాహరణకి చాలా ఉన్నాయి. 2వ అధ్యాయం 14లో మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయినో నిత్య స్థాం స్థితిక్షస్వ భారత. ఓ అర్జున, శీతాకాలం ఎండాకాలం ఎలా వస్తాయో అదేవిధంగా జీవితంలో సుఖం దుఃఖం కూడా వస్తాయి. వాటిని చూసి కలత చెందకు. లెర్న్ టు టాలరేట్. యూ మస్ట్ టాలరేట్. అది దుర్మార్గం. కృష్ణుడు అలా చెప్పట్లేదు. లెర్న్ టు టాలరేట్. యాక్సెప్ట్ చెయ్యి, నమ్మి అలవాటు చెయ్యి, ఓర్చుకో అని చెప్తున్నారు. జీవితంలో ఎప్పుడు ఒకలాగే ఉండగా, శీతాకాలం వచ్చింది ఏదో అరేంజ్మెంట్ చేసుకుని స్వెటర్ గెటర్ వేసుకుంటాం. వానాకాలం వచ్చింది దానికి ఏర్పాట్లు చేసుకుంటాం. ఎండాకాలం వచ్చింది అది ఏడవట్లేదు. కంప్లీట్ ఎవరికైనా ఫోన్ చేసి చెప్తున్నాం ఎండాకాలం వచ్చింది అంటలే కదా. అలాగే కష్టం వచ్చినప్పుడు కూడా అలా ఓపికతో లేకుండా. ఇది భగవద్గీత చెప్పింది. భగవద్గీత ఇంకో మాట చెప్తుంది. సర్వయోనిషు కౌంతేయ ముత్తయ సంభవంతియా తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రదప్పితః. నేను అన్ని జీవులకి తండ్రిని అని చెప్పాడు. అందుకని ఆయనకి నైవేద్యం ఏం పెట్టాలి? 19:26. చూడండి, గమనించండి. నెంబర్ చెప్తున్నాను, శ్లోకం చెప్తున్నాను, మీనింగ్ చెప్తున్నాను. ప్లీజ్ క్యాచ్ మై పాయింట్. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యా ఉపహృత అశ్నామి ప్రయతాత్మనః. నాకు పత్రమునైనను అంటే తులసాకు,
ఫలమునైనను, పత్రం పుష్పం, పుష్పమునైనను, చివరికి ఏమీ లేకపోతే కొంచెం జలమైనను నాకు అర్పిస్తే ప్రేమతో నేను స్వీకరిస్తా. అంటే శాకాహారం, విచ్ ఈజ్ సూటబుల్ ఫర్ హ్యూమన్ బాడీ. మనం ఉగాది చేస్తాం, దసరా చేస్తాం, సంక్రాంతి చేస్తాం, శ్రీరామనవమి, కృష్ణాష్టమి, ఎన్నో పండుగలు చేస్తాం, ధనుర్మాసం, కార్తీక మాసం. మనకు ఆల్మోస్ట్ 365 రోజులు పండగలే. వాళ్ళ క్రైస్తవులు, ముస్లిమ్స్కి ఒకటో రెండో ఉంటాయి. నేను ఎవరో ముస్లిం డ్రైవర్ని అడిగా, మీకు ఏదన్నా మాంసాహారం లేని పండగ ఉందా అని అడిగా. అంటే ఇలా అడగలే, రక్తపాతం లేని పండగ ఉందా అన్న. సార్ మాకు ఉండే 2 కదా సార్ అన్నాడు. అంటే బ్లడ్ లేకపోతే వాళ్ళకి ఫుడ్ లేదు, బ్లడ్ లేకపోతే వాళ్ళకి పండగ లేదు. బక్రీదు అంటే అర్థం ఏంటి? బక్రీ అంటే మేక, మేక పండగ అంతే కదండి. సో మన పండగకి అవి ఎందుకు చచ్చిపోవాలి? ఇందాక నువ్వు క్వశ్చన్ అడిగావు, మన ట్రోల్ చేస్తారు, మనం ఎలా రియాక్ట్ అవ్వాలని అడిగావు కదా. దానికి ఉదాహరణ ఏమిటంటే, మనం హోలీ జరుపుకుంటాం, అప్పుడు ఈ పుడ్డింగ్స్ వస్తారు. హే వాటర్ చాలా స్కేర్సిటీ, వాటర్లెస్ హోలీ అని ఐడియా చెప్తాడు. ఓకే, నెంబర్ 1. దీపావళి, వై యు ఆర్ క్రాకర్స్, యానిమల్స్ ఆర్ ఎటింగ్ అఫ్రైడ్ అని చెప్తాడు. మళ్ళీ సినిమా వాళ్ళతో, అలియా భట్తో, వాళ్ళతో ఎంతో చెప్పిస్తాడు. వీళ్ళే జనం రోడ్డుకి మళ్ళీ ఫుల్ ఫైర్ క్రాకర్. ఓకే, ఈ క్రాకర్ నెంబర్ 2. అలాగే మట్టి వినాయకులను పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. ఎప్పుడు? ఓన్లీ వినాయక చవితికి. మరి బక్రీద్కి, రంజాన్కి కోట్ల జంతువుల్ని కోసి నేలంతా రక్తపాతం చేసి దాన్ని కడగడానికి కోట్ల లీటర్లు, కొన్ని లక్షల జంతువుల ఆర్తనాదాలు, ఇదంతా వద్దు. మనంతా బొమ్మ ఆవుతో, బొమ్మ గొర్రెతో పండగ చేసుకుందాం, రక్తపాతాన్ని నివారిద్దాం అని ఎవరు చెప్పరు. ఆన్సర్ నువ్వు చెప్పేసావు, నేను ఎందుకు చెప్పడం? ఎందుకు చెప్పట్లే అంటే దానికి రీజన్ చెప్తాను. ఇప్పుడు మట్టి వినాయకులను పూజిద్దాం కదా, వెంటనే కీర్తి అవును నిజమే కదా అంటది. గొర్రె కదా, ఇలాంటి గొర్రెలు బోళ్ళు ఉన్నాయన్నమాట మనకి, అవునా? ఇలాంటి మన గొర్రెలు ఉండబట్టి పెటానో సంస్థ ఉంది. ఈడు మనకే ఉపన్యాసం చెప్తాడు, మనకి అని వింటాం కదా, మరి లోకు కదా. ఈ పెటా ఊళ్ళో ఇంకెవరో, నేను పెటాను మధ్యలో ఎండ పెడుతుంటాను, వద్దు మింగే. ఓకే ఓకే. ఒక అమ్మాయి ఆ రోజు మొత్తం ఆకుల్లాంటి డ్రెస్ చేసుకుని గ్రీన్ బక్రీద్ అని వెళ్ళింది, కానీ రెడ్ కలర్తో బయటకు వచ్చింది. అర్థం కాలే, బ్లడ్ వచ్చేలా కొట్టారు నాన్న. మరి ఉపన్యాసాలు ఇవ్వకూడదు వాళ్ళకి. మనకి ఎందుకు ఇస్తారని అడిగావు కదా, మనం కొట్టట్లేదు కాబట్టి అంతే. అర్థమైందా? అర్థమవుతుందా? అదన్నమాట. కాబట్టి నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, ఇఫ్ యూ వాంట్ టు ప్రొటెక్ట్ సనాతన హిందూ ధర్మ, యూ మస్ట్ బిహేవ్ లైక్ ఏ ముస్లిం. దీనికి ఉదాహరణ మళ్ళీ ఇంకోటి ఇస్తా. మన గుళ్ళు ఎప్పుడన్నా ఏదన్నా మెట్రోకో దేనికన్నా అడ్డం వస్తే అసలు నిర్దాక్షిణ్యంగా దాన్ని కూల్చేసి నాశనం చేసేసి ఆ విగ్రహాన్ని అక్కడ పడేసి, అంటే ఆ ముఖ్యమంత్రి మన యాదవే, బొట్టెట్టుకునే యాదవే ఉంటాడు, ఆయన పాడు చేసేస్తాడు. ఆ యాదవ ఎక్కడోడైనా సరే, ఏ స్టేట్లో అయినా సరే పాడు చేసేస్తుంటాడు. అదే అక్కడ మసీదు వస్తే ఈ మెట్రో లైన్ అలా మార్చేసి ఇలా మెలికలు తిప్పేస్తాడు. ఇన్ని మాటలేందుకు? విజయవాడ ఉంటావు కదా, పైన దర్గా, కింద దర్గా. ఎందుకంటావు? అసలు దర్గా అంటే తెలుసా పోనీ? అయ్యి కానీ మొహం. అసలు ఇస్లాంలో వాళ్ళ దర్గా లేవు. దర్గా అంటే పీనుకుంటుందా? పీనుకంటే ఏంటన్నా? శవం రా, ఎవరో చచ్చిపోయిన వాళ్ళు శవం అందులో ఉంటుంది. నువ్వేమో చక్కగా గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకొచ్చి అందులోకి వెళ్తావు. మామూలుగా మనం ఎప్పుడైనా శవాన్ని చూస్తే, శవాన్ని ముట్టుకుంటే ఏం చేయాలి? అది దర్గాకి వెళ్ళి వస్తే దానం చేయాలి. ఇక్కడ కృష్ణానది దగ్గర బాప్టిజం ఘాట్ కట్టారు. కృష్ణానది మనం ఎంతో పవిత్రంగా, విజయవాడ ఎంతో పవిత్రంగా భావించేటువంటి మన గంగామ్మ తల్లి, మన దేవతగా కొలుస్తాం. మరి దాని మీద ఘాట్, అట్లా బాప్టిజం ఘాట్ అని కట్టారు ఏంటి అని ఇక్కడ అడగాలి. మరి అలాగైతే కృష్ణానది ఉంది కదా, దాని మీద గొల్లపూడి బాప్టిజం ఘాట్ కట్టారు కదా, దాని మాట ఏంటంటే ఇప్పుడు
తాళాలు ఎవరి చేతిలో ఉన్నాయి? దొంగడి దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు నీకు ఇంకో అర్థమయ్యేలా చెప్తాను. తిరుమలలో జీడిపప్పు దేవుడికి ప్రసాదాలు వాడతారు కదా, జీడిపప్పు కాంటాక్ట్ ఎవరికి ఇచ్చారో తెలుసా? 2 రోజుల క్రితం ముస్లింలకు ఇచ్చారు. ముస్లింలు ఏం చేస్తారు? ఫుడ్ని తుప్పుకు దాని పేరు హలాల్. ఉమ్ముతారు. ఉమ్మకపోతే హలాల్ అవ్వదు. అది స్వామివారికి పెడతారు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఏపీ వాంట్ టు స్పాయిల్ ధర్మ. అర్థం కావట్లే? ఇప్పుడు ఆ ఘాట్ కట్టించింది మన డబ్బులతోనే. దాని 16 కోట్లు ఎంతో శాంక్షన్ చేసి ఎన్నో లక్షలు, 26 లక్షలు, ఎన్నో లక్షలు మన కనకదుర్గమ్మ గుళ్ళో డబ్బులతో కృష్ణమ్మ దగ్గర ఘాట్ కట్టించి కనకదుర్గమ్మని తిట్టించడానికి కృష్ణాన్ని వాడుకుంటున్నారు. ఇది మనకి పుట్టినోళ్ళే. బ్రిటిష్ వాళ్ళకి ఏం పుట్టలేదు కదా. ఇప్పుడు పబ్లిక్గా నేను చెప్తున్నా, నాకు తప్పైతే రుజువు చేయండి. ఈ దేశంలో క్రైస్తవులు ఎవరు లేరు, ఈ దేశంలో ముస్లిమ్స్ ఎవరు లేరు. వాళ్ళది నాది ఒకటే డిఎన్ఏ. మైండ్ దొబ్బినోడు క్రైస్తవుడు అయ్యాడు, భయం చెందినవాడు ముస్లిం అయ్యాడు, అంతే. ఈ నా మాటలు కాదు ఇవి. ఏదో వాళ్ళు బైబిల్ చదివేసి ఖురాన్ చదివేసి పండితుడు అయిపోయి వాళ్ళ ఆ మతాల్లోకి వెళ్ళలేదు. ఈ నా మాటలు కాదు. గులాం నబీ ఆజాద్ చెప్పారు, ఫరూక్ అబ్దుల్లా చెప్పారు. వాళ్ళు పెద్ద ముస్లిమ్సేగా. మా పూర్వీకులంతా హిందువులే వాళ్ళు చెప్పారు. ప్రాక్టికల్. కావాలితే డిఎన్ఏ టెస్ట్ చేసుకో, కావాలతో పాట పాడతా. జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదరు జైపాల్, జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశము అన్న, ఇది సగ్గము కన్నా మిన్న. నువ్వు బట్ట ముందు నేర్చుకున్నావు తల్లి, అదిగా విషయం. కాబట్టి క్లారిటీ ఎవరికి ఉండాలి? మనకు ఉండాలి. ఏంటమ్మా, ఏంటి ఆ క్లారిటీ? అన్ని మతాలు ఒకటే అని మెలికలు తేవడం మానేయాలి. ఓకే, నెక్స్ట్. ఇంత ధైర్యంగా అన్ని చెప్పి నిజాలు మీరు బట్ట బయలు పెట్టేస్తున్నారు. మరి పెద్ద ఇంత మినిస్టర్లు లేకపోతే ఎంతో మంది పై ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉందనుకుంటున్నారు. వాళ్ళు మిమ్మల్ని చేస్తారని మీకేం అనిపించట్లేదు? భయం అని వద్దు, నువ్వు మిమ్మల్ని ఏమైనా చేస్తారని మీకేమీ అనిపించట్లేదా అన్నాడు. ఏమైనా చేయగలరా లేకపోతే అట్లా మీ ఓన్లో అడుగు. రెడీ? మీరు నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడుతున్నారు కదా. దిస్ కాల్ బలగుద్ది. కులం, జాతి ఏ భేదం లేకుండా మాట్లాడతారు. మరి మీకు ఎవరైనా థ్రెట్ చేస్తారు అని మీకు అనిపించిందా? రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఇంకెవరైనా? ఇప్పుడు నేను ఏ ఊరు వెళ్ళినా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ తెలుస్తుంది. ఏ సభకి వెళ్ళినా వాళ్ళు ముందే ఆడికి వస్తారు, చెక్ చేసుకుంటారు, ఇవన్నీ జరుగుతాయి. నేను అబద్ధం చెప్పట్లేదు, వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు నా ఛానల్లో 20,000 వీడియోలు ఉన్నారా? ఏదైనా అబద్ధం అయితే నేను సారీ చెప్తా. నేను రెడీ టు ఫేస్. నా అబద్ధం అయితే చెప్పలే కదా. ఇప్పుడు నేను చేసిన కామెంట్స్ ఏదైనా అబద్ధం అయితే చెప్పండి, ప్రూవ్ చేయండి. పోనీ ఇంకోటి చెప్తాను, హాజ్ యాత్రకి 18 కోట్లు 15 కోట్లు ఇచ్చారు. ఎవరి డబ్బులు చెప్పమని. ఘాట్కి డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి కట్టారు? పాస్టర్లకి జీతాలు ఎక్కడి నుంచి చెప్తున్నారు? మన డబ్బులే, వెదర్ ఫ్రమ్ ద హుండీ ఆర్ ద ఫ్రమ్ ట్యాక్స్. అందుకే నిజం చెప్పాలి, ఎవరికి నచ్చినా నచ్చపోయినా. ఎండోల్మెంట్ మనకు మాత్రమే ఎందుకు ఉంది? ఈ డబ్బులు నిజంగానే అంత తీసుకుని గవర్నమెంట్ తన చేతిలో పెట్టుకుంటుంది. మరి ఫారెన్ నుంచి ఫండ్ వస్తుంది క్రిస్టియానిటీకి, మార్చుకుంటున్నారు, అన్ని చేసుకుంటున్నారు. ముస్లిమ్స్ కి వాళ్ళకి ల్యాండ్స్ ఫండ్స్ అన్ని ఉన్నాయి. వీళ్ళందరూ ఎందుకు గవర్నమెంట్ వాళ్ళని తీసుకోవట్లే? మేము ఎందుకు కట్టాలి? హిందువులు మాత్రమే ఎందుకు కట్టాలి అని నువ్వు గట్టిగా అడగాలి సార్. హిందూ మాత్రమే ఎండోల్మెంట్ కింద ఎందుకు ఉండాలి? వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? ఆల్ ఆర్ ఈక్వల్ అని చెప్తుంది మీరే కదా, గవర్నమెంటే కదా. మీరు ఇంత మాట్లాడారు కాబట్టి ఇక్కడ నాకు ఇంకో క్వశ్చన్ వచ్చింది. హిందువులకు మాత్రమే ఎండోల్మెంట్ అనేది ఎందుకు ఉంది? ఇప్పుడు క్రిస్టియన్స్ కి కొన్ని దేశాల నుంచి ఫండ్స్ వస్తాయి, ముస్లిమ్స్ కి తాతల నుంచి ఆస్తులు ఉన్నాయి. వాళ్ళెవరికి లేదు, హిందువులకు మాత్రమే ఎందుకు ఉంది? విషయం ఏంటంటే నాన్న,
మీరు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు 47లో. ఈ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళకముందు ఈ దేవాదాయ శాఖ వాళ్ళ చేతిలో ఉండేది. పరిపాలన మన వాళ్ళ చేతిలోకి వచ్చింది. మనం ఏమనుకుంటాం నాన్న, వాళ్ళు మన వాళ్ళని కదా, పరిపాలకులు మన వాళ్ళు, మన పరిపాలిస్తారు, మనకి ఇంకో ఆలోచన ఉండదు కదా నాన్న. ఓకే, గుళ్ళు వాళ్ళు చూడని అని అనుకుంటాం. అయితే కొందరు ముఖ్యమంత్రులు దేవాలయాల్ని అభివృద్ధి చేశారు. అక్కడ కొన్ని పథకాలు, కొన్ని మార్పులు చేర్పులు చేయడం, ఆ స్వామివారి సొమ్ము ముట్టకుండా ఉండడం, స్వామివారి పట్ల భయభక్తి కలిగి ఉండడం, అలా ఉండేవారు. అయితే రాను రాను భక్తి లేనటువంటి, అసలు హిందూ కానటువంటి వాళ్ళు రాష్ట్రాధిపతులు అవడం వలన వాళ్ళకి రెస్పెక్ట్ ఉండదు కదా. ఉదాహరణకి నన్ను ఎక్కడో ఇంటర్వ్యూలో అడిగారు, స్వామి నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందని అడిగారు. నేను కొంచెం చెప్పాను, ఇలా చిరాగ్గా మొహం పెట్టి చెప్పాను, ఎవడొచ్చినా పర్లేదు, పెళ్ళంతో గుడికి వెళ్ళేవాడు వస్తే బాగుంటుంది అని చెప్పాను. ఎవరు వచ్చినా పర్లేదు. ఎందుకన్నాను అలా అంటే, సాంప్రదాయాన్ని పాటించేవాడు కావాలి. నువ్వు రెస్పెక్ట్ లేకుండా సాంప్రదాయం పట్ల గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోవడానికి పరకామని గుళ్ళోంచి బయట పెట్టేసి, నేను ఎక్కువ క్వశ్చన్లు అడగట్లే, ప్రతి దేవస్థానంలో హిందువులు మాత్రమే వర్క్ చేయాలి. ఎందుకని? అది హిందువులది కాబట్టి. గుళ్ళో నుంచి ప్రభుత్వం ₹1 కూడా తీసుకెళ్ళకూడదు. ఎందుకని? ఇంగ్లీష్లో ప్రభుత్వాన్ని ఏమని పిలుస్తారు తెలుసా? గవర్నమెంట్. గవర్నమెంట్ అంటే ఇంకో పేరు ఏంటో తెలుసా? వాచ్ డాగ్. నీకు ఇంకోలా అర్థమయ్యేలా చెప్తాను. ఇది బాగుంది కదా, సోఫా బాగుందిగా, వెళ్ళేటప్పుడు మీరు పట్టుకెళ్తారు. ఎందుకు పట్టుకెళ్ళాం? మంద కాదే ఎక్క వెళ్ళ, నీదా ఇది? మనం ఇక్కడ ఎవరో గెస్ట్ కదా, మనం ఎలా పట్టుకెళ్తాం నాన్న? ఏదో ఆయన పుణ్యమా కూర్చోడానికి ఇచ్చారు, వాడుకుని థ్యాంక్స్ అని వెళ్ళిపోవాలి. గవర్నమెంట్ కూడా అంతే. కుక్క ఎక్కడ ఉండాలి? ఇంటి బయట ఉండాలి. దేనికి? కాపలాకి. గవర్నమెంట్ కూడా అంతే కదా. మనం కుక్కను సోఫా మీద తెచ్చేస్తే అదేమో నెమ్మదిగా ఒళ్ళోకి వచ్చి ఇక్కడికి వచ్చి అక్కడే 1-2 అది ప్రాబ్లం. చెప్పు. ఎవరు క్వశ్చన్ చేయరా? ఇప్పుడు హిందూ దేవాలయాల్లో కానీ టీటీడీలో కానీ అన్నిట్లో క్రిస్టియన్స్ ఆర్ ముస్లిమ్స్ ఎవరో ఒకరు వర్క్ చేస్తారు వర్కర్స్గా. మరి ఏ క్రిస్టియన్ చర్చ్లో కానీ ఏ ముస్లిం దాంట్లో కానీ ఏ హిందూ కనిపించడు కదా. దానికోసం ఎవరు ఎందుకు క్వశ్చన్ రైజ్? ఎవరు అంటే ఏంటి? ఎవరు ఏంటన్నా? నువ్వు కాదా? నేను నా ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా కొంత ప్రశ్నిస్తున్నారు. మొన్న ఈ ధర్మారెడ్డి అనే ఆయన తిరుపతి ఈవో, టీటీడీ ఈవో, ముస్లిం ఎవరో ఒక ఆయన లెటర్ రాస్తే స్వామివారి సేవకి మేము ముస్లింలని అనుమతించే విషయంలో పరిశీలిస్తున్నాం అన్నాడు. మనవాడు ఒకడు వీడియో పెట్టాడు అద్భుతంగా. ముస్లింలు ఎవరికైనా వెంకటేశ్వర సేవ చేయాలంటే చాలా మంచి ఆలోచన. మీకు వెంకటేశ్వర మీద అంత భక్తి ఉంటే టీటీడీ వాళ్ళ దగ్గర బోల్ డబ్బులు ఉన్నాయి. మీరు మసీద్ సెలెక్ట్ చేసుకోండి, ఆ మసీదులో చక్కగా వెంకటేశ్వరాన్ని పెట్టేద్దాం, పూజాన్ని పెట్టేద్దాం. మీరు బాగుందిగా. నేను ఇంకో సలహా ఇచ్చాను. ఇప్పుడు నాన్న ఐడియా తట్టదు కదా నాన్న, మనం చెప్పకపోతే పాపం వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి. ఓ పిల్లోడు ఫోన్ చేశాడు, నువ్వుగా అటు కోపం వచ్చింది. చిన్నోడు ఈ ధర్మారెడ్డి పడు చేసేస్తున్నాడు అది ఇది అని నాకు ఫోన్ చేశాడు. కంగారు పడకరా, ధర్మారెడ్డి అన్నిసార్లు అధర్మంగా ఉండాలని రూలే ఉంది. అబ్బాయి చనిపోయి ఉండొచ్చు, ఆయనకి జ్ఞానం కలిగి ఉండొచ్చు, స్వామివారి దగ్గర ఏదో మంచి సేవ చేద్దామని అనిపించి ఉండొచ్చు. కాబట్టి ముస్లింని శ్రీవారి సేవలో పరిశీలన అంటే చక్కగా వాళ్ళ గుండు కొట్టేసి చక్కగా షెక్ పెట్టి చక్కగా నామాలు పెట్టి చక్కగా స్వామివారి సేవ చేయిస్తే మనకి అభ్యంతరం ఏంటి? మనం వై డోంట్ యూ థింక్ లైక్ దట్? నవ్ యు ఆర్ అగ్రీ? గో ఫర్ నెక్స్ట్. ఎందుకంటే ఒకవేళ ఆడపిల్లకి ఒకవేళ ముస్లిం అబ్బాయిని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అమ్మాయి బుర్కా వేసుకునేలా చేస్తారు, పూజలు చేయనివ్వరు, దీపం పెట్టినవు, ఇవన్నీ చేసినప్పుడు వై నాట్? అది కూడా ఎందుకు చేయకూడదు? అందుకే వాళ్ళది. ఇప్పుడు మీ ఊరికి మా ఊరు ఎంత కాబట్టి మనం ధర్మారెడ్డి చెప్దాం. ఇప్పుడు చెప్పేది అదే కదా తల్లి. నెక్స్ట్ ముస్లిమ్స్ వాళ్ళకి తెలుగు వచ్చినా కానీ ఉర్దూలోనే మాట్లాడతారు. మనం ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో ఎంతో మంది క్యాబ్ వాళ్ళని చూస్తున్నాం,
మాట్లాడుతుంటే భయ్యా మేము మీ లొకేషన్, వాళ్ళకి లాంగ్వేజ్ రాక మన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. బట్ వాళ్ళకి వచ్చి ఎందుకు మాట్లాడట్లేదు తెలుగు? ముస్లిమ్స్ ఉంటారు కదా, వాళ్ళు కేవలం వాళ్ళ భాషనే ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు. లైక్ ఉర్దూనే మాట్లాడతారు. వాళ్ళకి తెలుగు వచ్చు, తెలుగు రాదని లేదు, కానీ వచ్చినా సరే ఉర్దూనే మాట్లాడతారు. ఎందుకని అంటే నాన్న ఇక్కడ గుర్తుపెట్టుకో, నీకు ఇందాక మాట చెప్తాను, ఇఫ్ యూ వాంట్ టు ప్రొటెక్ట్ యువర్ ధర్మ యూ షుడ్ బిహేవ్ లైక్ ఏ ముస్లిం అన్న. నాకు ముస్లిం ఫోన్ చేసి దాదాపు ఒక 3-4 years క్రితం, ఏంటండి ఆంధ్రాలో హిందువులు లేరా, ఆంధ్రాలో హిందువులు లేరా, అన్ని గుళ్ళు పాడైపోయి బద్దలు కొట్టేసి రథాలు కాల్చేస్తే మీరు రియాక్ట్ ఎవరైంది? ఎవడైనా మసీదుని ముట్టుకోమండి, మేము లా అండ్ ఆర్డర్ లేకుండా చేస్తాము. అంటే పౌరుషం అలా ఉండాలి. అది ఈ పౌరుషం ఎప్పుడు వస్తుందంటే వీడి కులాన్ని తిట్టినప్పుడు వస్తుంది ఎదవకి. వీడి పార్టీని తిడితే కోపం వచ్చింది. ఇప్పుడు నీకు ఉదాహరణ చెప్తాను, ఇదో పార్టీ నాన్న, ఇందులో రామకృష్ణ అని ఒకడు ఉన్నాడు పార్టీకి ఒక్క. ఇదో పార్టీ నాన్న, ఇందులో రమణ బాబు అని ఒకడు ఉన్నాడు. వీడు హిందువే, రమణ అన్న రామకృష్ణ అన్న ఒకే మీనింగ్. వెంకటరమణలో రమణ, రామకృష్ణ అన్నీ ఆయన అవతారాల పేరు. వీడో పార్టీ కుక్క, వీడో పార్టీ కుక్క, వీడు తెగ తిట్టేసుకుంటారు ఇది పార్టీ కోసం. గుడి నాశనం అయిపోతే ఈడు మాట్లాడరు. వీళ్ళ బొందుగాళ్ళు అని పేరు పెట్టారు కేసీఆర్ గారు. ఈ బొందుగాళ్ళు వాళ్ళకంటే ప్రమాదం. అయితే వాళ్ళకి వాళ్ళ భాష పట్ల వాళ్ళకి గౌరవం ఉంది, దాన్ని స్వాభిమానం అంటారు. తెలుగు వాళ్ళ గురించి ఒక కామెంట్ పెట్టారు ఒక ఆయన, దిస్ తెలుగుస్ దే డోంట్ నో ఇంగ్లీష్ బట్ దే స్పీక్ ఇంగ్లీష్. దిస్ తెలుగుస్ దే డోంట్ నో ఇంగ్లీష్ బట్ దే స్పీక్ ఇంగ్లీష్. దే స్పీక్ ఇన్ ఇంగ్లీష్. దే నో తెలుగు బట్ దే డోంట్ స్పీక్ తెలుగు. దట్ ఇస్ కాల్డ్ తెలుగుస్. దాన్ని తెలుగుస్ అన్నా తెగులుస్ అన్నా. తెగులు అంటే తెలుసా, రోగం. తెలుగు వచ్చి ఇది మాట్లాడు, ఇంగ్లీష్ రాకపోయినా మాట్లాడేస్తారు. వాళ్ళకి ఉర్దూ వస్తుంది, వాళ్ళు మాట్లాడతారు. అంటే ఉర్దూని బతికించడం కోసం నువ్వు కాలితో సర్వే చేయి. ఏమిటో సర్వే అంటే ఆ మధ్య చేశారు. సంస్కృతం ఎంతమందికి కావాలంటే ఓ 185 ఓట్లు వచ్చింది. ఉర్దూ ఎంతమందికి కావాలంటే ఓ 16,000 ఓట్లు వచ్చింది. కాబట్టి మన భాష, మన జాతి, మన సంస్కృతి రక్షించుకోవాల్సిన బాధ్యత మనది. నువ్వు ముస్లింని క్రైస్తవుల్ని తప్పుపట్టే హక్కు లేదు నీకు. ఈ దేశానికి ప్రమాదం ఇస్లాం కాదు, క్రైస్తవం కాదు, నువ్వంటే స్వాభిమానం లేని హిందువు. పిల్ల ఓ తల్లిని కొంచెం అరిచాను లాంగ్ నాతో ఫోన్లో మాట్లాడుతుంది ఆవిడ. మాట్లాడుతుంటే వాళ్ళ పిల్ల స్కూల్ నుంచి వచ్చినట్టుంది. ఆ పిల్ల ఏదో అడుగుతుంది. ఈవిడ ఒక్క నిమిషం అండి అని అక్కడ పెట్టి ఆ పిల్లని అరిచింది. నీకు ఎన్నిసార్లు చెప్పాను స్పీకింగ్ ఇంగ్లీష్లో అని అరిచింది. తర్వాత ఆ పిల్ల వెళ్ళిపోయి ఈవిడ మళ్ళీ నాతో మాట్లాడి ఈవిడ గడ్డి పెట్టా. ఏమ్మా అమ్మవి, అమ్మ భాషలో కూతురు మాట్లాడుతుంటే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఓకే, టేక్ ఎ బ్రేక్. విద్య తెచ్చుకో. నెక్స్ట్ ఇక్కడ స్కూల్ ఇప్పుడు అడుగుతున్నప్పుడు నిజంగా అర్థమైంది నాకు. స్కూల్ నాకు అనిపిస్తుంది, ఎందుకంటే మా రిలేటివ్స్ లోనే పిల్లలు స్కూల్లో జాయిన్ అయితే వాళ్ళు తెలుగులో మాట్లాడితే ఫైన్, వాళ్ళకి ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. అండ్ ఒకవేళ వాళ్ళు ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా, చైన్ వేసుకున్నా వాళ్ళు తీసేస్తారు. లైక్ స్కూల్లోకి రానివ్వరు అనమాట. అంటే మన సాంప్రదాయాన్ని మనమే అలాగా చేసుకుంటున్నామా అని. నాన్న 12 మందే దీనికి కారం పూసి కంటిలో పెడితే నష్టం ఎవరికి? మనకే. కారం కూడా మందే, కారం మందే. ఫ్రీగా ఇచ్చారు ఎవరో కారం ప్యాకెట్, వేలు అందులో ముంచి ఆయిల్తో మన కంటికి ఇలా కాటుకు రాస్తే బర్నింగ్ ఎవరికి? కూడా అంతే. నెక్స్ట్ నాయకుడు అంటే ఎవరు, నాయకుడు ఎలా, నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, మనం ఎలాంటి నాయకుడిని ఎంచుకోవాలి? ఇక్కడ నేను ప్రెసెంట్ పాలిటిక్స్ గురించి కాదు, అసలు నాయకుడిని ఎలా ఎంచుకోవాలి అంటే అందరూ ఫ్రీడానికి అలవాటు పడిపోయారు. ఫ్రీగా ఇస్తే ఏదైనా చేసేయచ్చు అని చెప్పేసి ఇది చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? నాయకుడిని ఎలా ఎంచుకోవాలి? సాయిబాబా క్వశ్చన్ తర్వాత అడుగుతాం. గురువు గారు, అసలు నాయకుడు అంటే ఎవరు? ఆయన ఎలా ఎంచుకోవాలి మనం?
అంటే కుల మతాలు అని కాదు కానీ నేను పొలిటికల్ గా అడగట్లేదు. ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? నాయకుడు అంటే రాముడిలా. ఉదాహరణ చెప్తాను, మీకు పట్టుకుంటారు. రాముల వారు 11,000 సంవత్సరాల పరిపాలనలో బయట ఒక గంట కట్టించారు. గంట తుడిపెట్టిపోయింది, ఎవరు వాడలే. ఏంటి ఆ గంట మీద? ధర్మ గంట. కష్టం వస్తే ఎవరైనా కొట్టచ్చు. ఎండ్ ఆఫ్ అవతారం. ఇంకా ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయే ముందు కొన్నాళ్ళు పరిపాలన ఉందనగా ఓ కుక్క వచ్చి కొట్టింది. లక్ష్మణ్ బయటకు వచ్చాడు. వాట్ హ్యాపెండ్? దానికి దెబ్బ తగిలింది. దానికి ముందు ఫస్ట్ ఎయిడ్ చేయించి ఏమైందన్న, నేను అలా వెళ్తున్నాను సార్, నేను పడుకున్నాను సార్ రోడ్డు పక్కన, వాడెవడో నన్ను కాలుతో తండాడు సార్, చాలా దెబ్బ తగిలింది నాకు, కానీ రాముల వారికి నేను కంప్లైంట్ చేయడానికి వచ్చాను. సరే ఎక్కడ ఏమిటని అడిగారు. మనుషులు పంపించి వాళ్ళని పిలుచుకొచ్చారు. ఈ కుక్క సీట్లో కూర్చుంది, వాడు కింద కూర్చుంది. బాధితురాలు ఎవరు? కుక్క కదా. వ్యక్తి వాడు దొంగ ఎవరు? మనిషి కదా. వాడిని కింద కూర్చోబెట్టారు. బాధ పడేవాళ్ళు కదా పైన ఉండాలి, బాధ పెట్టినోడు కిందే ఉండాలి కదా. అది ఈ కాలం అయితే బాధ పెట్టినోడు సీట్లో కూర్చుంటాడు కదా, సీఎం సీట్లో అయినా ఇంకో సీట్లో అయినా కూర్చుంటాడు. ఓకే, విషయం ఏంటంటే రాముల వారు అడిగారు, ఏమిటా కుక్క, ఏమిటి సంగతులు అంటే, నన్ను తన్నాడు సార్, పడుకుంటే వాడిని శిక్షించండి అంది. అంటే రాముల వారు అన్నాడు, సరే శిక్షిద్దాం. ఏం శిక్షిద్దాం? కొరడాలతో కొట్టించానా, లేకపోతే జైల్లో పెట్టించానా, అదే ఏమన్నా చెప్పు నువ్వు అన్నారు. అంటే కుక్క అంది, అవి ఏమొద్దండి, వాడిని ఏదైనా పెద్ద గుడికి చైర్మన్గా వేయండి అంది. చూసి ఆశ్చర్యం, రాముల వారు కూడా అలా పెట్టారు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు, నరాలు కట్టిపోతుంటే అనుకున్నా. రాముల గారు ఏంటి అని అడిగారు. అంటే కుక్క చెప్పింది, ఎందుకంటే అది శిక్ష ఎలా అవుతుంది, చైర్మన్ పోస్ట్ అంటేను చక్కగా స్వామివారి సొంత తిరిగేస్తాడు, పెట్రోల్ అది వాడేసుకుంటాడు. అంతకుముందు నువ్వు చూడలేదా, టీటీడీలో 4 మంది చైర్మన్లు అలా తినేశారు అని రాముల గారు చెప్పారు. చెప్తే రాముల గారు కానీ టీటీడీ ఉందా అంటాడే వీడు ఇప్పుడు. ఉదాహరణకి అలాగే ఉదాహరణ అంటే ఈ కుక్క ఇదైతే నిజం నాన్న, టీటీడీ చైర్మన్ అది రామాయణంలో లేదు, కానీ మిగిలినంతా రామాయణంలో ఉంది, నేను చదివా. ఇది శిక్ష ఎలా అవుతుంది అన్నారు రాముల గారు. అంటే స్వామి మరి మీరు ఏమనుకోవద్దు, నేను కూడా గర్జనలో చైర్మన్ని, స్వామి సొమ్ము తినేసాను, అందువల్ల కుక్క పుట్టాను. మీరు ఆయన చైర్మన్ చెప్తే వాళ్ళు తినకపోతారా, కుక్క పుట్టపోతారా, రోడ్డు పక్కన పడుకోపోతారా, సన్నపోతారా? ఎంత డ్రీమ్ అంటారు అసలు. కుక్క డ్రీమ్ బాగుండలే అని బేరలేదు. సో కాబట్టి ఎవడైతే ఇప్పుడు స్వామివారి సొమ్ము తింటున్నారో వీళ్ళంతా రాబోయే కాలానికి కాబోయే కుక్కలు, ఆల్రెడీ నక్కలు, తిరిగితే అలా కుక్కలు, చూస్తారు సుక్కలు. తల్లి ఇందుకు ఎలాంటి నాయకుడు మనం ఎంచుకోవాలి? నాయకుడు అంటే ఇలా, అంటే కుక్కకు కూడా న్యాయం చేసేవాడు నాయకుడు. వచ్చిన వాళ్ళ కుక్కలా చూసేవాడు నాయకుడు కాదు. దట్ ఇస్ వాట్ ద కంక్లూషన్. ఈవెన్ డాగ్ హ్యాస్ ట్రీటెడ్ లైక్ ఎ పర్సన్ ఇన్ ద కంట్రీ, బట్ పర్సన్ ఇన్ ద కంట్రీ ట్రీట్ లైక్ ఏ డాగ్. దట్ ఇస్ ద ప్రజెంట్ లీడర్స్. మనం చూడలే ఎన్ని సందర్భాలు. అందుకని రామరాజ్యం కావాలని చెప్పేది అందుకు. రామ is the best king, best son, best husband, exemplary friend, exemplary brother. మరి అన్ని చేసిన రాముడు సీతను ఎందుకు అడవిలోకి పంపించాడు అని కొందరు క్వశ్చన్ వద్దు, నేను చేస్తున్నారు. చెప్తాను కదా తల్లి. ఈజ్ నాట్ జస్ట్ సీతారామ, ఈజ్ నాట్ జస్ట్ జానకి రామ, ఈజ్ ఏ రాజారామ, ఈజ్ ఏ కింగ్. పర్సనల్ విషయం కంటే ప్రజలు ముఖ్యం అనుకున్నటువంటి వాడు రాముడు. నువ్వు రామాయణం చదవలేకపోతే లౌకిక సినిమా చూసారు. ప్రజలు ఏమనుకుంటున్నారో భద్రక నిర్భయంగా చెప్పు అంటే ఆయన పాపం ఏడుస్తూ చెప్తాడు, వాడు ఇలా అన్నాడు. రాములు వారు సీతాదేవి పట్ల బోడి ప్రేమ ఉన్నప్పటికీ అలా తను తాను కంట్రోల్ చేసుకుని కడుపుతో ఉన్న సీతాదేవిని వదిలేదు. అంటే రాజు పట్ల
ఒక్క మచ్చ కూడా ఉండకూడదు అనేటువంటి ఉద్దేశం. అదొకటి. దాంతోపాటు అవతార సమాప్తి, ఆ పిల్లలు రామాయణం నేర్చుకోవడం, రాజుకి ప్రజలు ముఖ్యము తన వ్యక్తిగతం కంటే అని చెప్పడం, ఇలా చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు దరిద్రం ఏంటంటే ప్రజల సొమ్ముతో పిల్లలను మేపెత్తుంటారు. తేడా ఉందా లేదా? అందుకు రాముడు. అందుకనే అన్నమయ్య పాట ఒకటి ఉంటుంది, రాముడు లోకాభిరాముడు కామిత ఫలములిచ్చు కోదండ రాముడు, రాముడు లోకాభిరాముడు. తల్లి చెప్పండి. మరి మేక్ ఇట్ ఫాస్ట్. అది ఇందాక దీని గురించి చెప్పారు, భగవద్గీత Make it last. ఖురాన్ క్రిస్టియన్ గురించి కూడా ఒక చిన్నది, అందులో బైబుల్లో ఏం చెప్పిందో ఖురాన్లో ఏం చెప్పిందో అది ఒక కంక్లూజన్ తీసుకో. తర్వాత ఏసు రక్తము, ఏసు జలము, ద్రాక్ష రసము, అది సార్ అది టైం ఓకే తీసేసి అది ఒకటే అడిగి అంటే ఇది కంక్లూజన్ వీళ్ళిద్దరిది చెప్పలేదు, ఓన్లీ మన భగవద్గీత మీద చెప్పేసి ఓకే. దానికి మీరు షార్ట్ కట్ లో క్లోజ్ చేసేయండి. ఇది ఏ సార్ మిమ్మల్ని ఒకటి అడగాలనుకున్నా, ఏసు రక్తం, ఏసు జలం, ద్రాక్ష రసం, మూడి డిఫరెన్స్ చెప్పండి సార్ అన్నాడు. ఇది అయిపోయాక ఖురాన్ గురించి సార్ కంక్లూడ్ చేస్తారు, ఇది అక్కడ వేసుకుంటా సార్ మీరు చెప్పేసేయండి తను అడగకుండా. ఆ తర్వాత అడిగి నువ్వు అవి చెప్పినా సార్ చెప్పరా? అడిగేసాను ఖురాన్ బైబిల్. గురుగారు ఖురాన్ బైబిల్ గురించి ఒకసారి మీరు. అంటే ఇందాక నువ్వు ఒక క్వశ్చన్ అడిగావు, భగవద్గీత ప్రకారం చెప్పా, ఖురాను బైబిల్ ప్రకారం చెప్పలేదు. మనం ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయాం. మనం 26 క్వశ్చన్లు అడిగాందా, మన దగ్గర పీడిఎఫ్ ఉంది, మీరు మళ్ళీ దాంట్లో యాడ్ చేయండి. మనం అందులో 26 క్వశ్చన్లో ఒక క్వశ్చన్ ఏమిటంటే, మీ గ్రంథాల్లో మంచి అమ్మ ఉందా అని అడిగాం. తెలుసు మనకి. మీ గ్రంథాల్లో దేశభక్తి ఉందా అని అడిగాం. అవి ఉండవు కాబట్టే ప్రపంచం మీద పడి కొత్త కొత్త దేశాలను పుట్టించేశారు వాళ్ళు. సో దేశభక్తి లేదా మాతృభక్తి ఇలాంటి టాపిక్స్ ఏమి వాళ్ళ గ్రంథాల్లో ఉండవు. ఇంకెలా జీవించడం అంటే మీకు ఎనాలిసిస్ చేయండి నాన్న, నా సొంతం కాదు, ఎనాలిసిస్ చేయండి. ఎక్కడ హిందువులు ఉన్నారో అక్కడ అందరూ ప్రశాంతంగా జీవించగలుగుతారు. అక్కడ ముస్లిం మైక్ పెట్టి 5 సార్లు అల్లాహ్ అక్బర్ అనగలరు. అదే ముస్లిమ్స్ ఎక్కువ ఉన్న చోట కౌశల్య సుప్రధానం వినపడుతుందంట. కానీ ప్రపంచం ప్రశాంతంగా ఉండాలంటే హిందువులు ఎక్కువ ఉండాలి. కానీ భారతదేశంలోనే ప్రశాంతంగా ఉండాలంటే హిందువులు ఎక్కువ ఉండాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే హిందువుల్ని తగ్గించడం కోసం క్రైస్తవులు, ముస్లిమ్స్, కాంగ్రెసు, కమ్యూనిస్టులు వీళ్ళందరూ బోల్డంత కృషి చేశారు. ఆ కృషి ఫలితంగా 10 రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలు అయ్యారు. అందులో అందరికంటే పెద్ద వెళ్ళని ఇందిరాగాంధీ. చిన్నప్పుడు మేము పాడుకునేవాళ్ళం, ఇందిరాగాంధీ చెంబులో బూంది, ఇందిరాగాంధీ. చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇందిరాగాంధీ చెంబులో బూంది అనుకో. మీకు చెప్పాలి కదా, తెలియదు కదా. మరి గోడ మీద మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలా త్రికోణం బొమ్మ ఉండేది. మనకు తెలిసాదు కానీ అక్కడ ఒక ఫ్యామిలీ బొమ్మ వేసి 2 లేక 3 అని ఉండేది. తర్వాత స్కూల్ డేస్లో అలా మనం 7, 8, 9 అలా మారుతూ ఉంటాం కదా, ఆ గోడల మీద మారుతూ వచ్చేది. భార్య భర్త 2 పిల్లలు ఉండేది. లారీ వెనకాల కూడా ఉండేది. ఏమని? మేమిద్దరు మాకిద్దరు, 2 ముద్దు ఆపై వ్యక్తి. ఇవన్నీ ఎవరికి? మనకే. వాళ్ళు మాత్రం हम 5 हमको 25, 4 బేబీస్ 40 బేబీస్ ఇప్పటికీ ఎప్పటికీ. ఎందుకంటే వాళ్ళ రూల్స్ ఉండవు, గేట్స్ ఉండవు. మనకి ఎందుకు పెడతారంటే మనం కంట్రోల్ చేయాలి కాబట్టి. అందుకని ఎవరైనా సమానం అంటే చెప్పులు బయట. హిందువులా అని చెప్పి మనకు ఉపన్యాసాలు ఇస్తారు. ఎవరిదాకా ఎందుకు? కోర్టు. వాళ్ళు కూడా మనలాగే తిని బాత్రూమ్కి వెళ్ళే బ్యాచ్గా, వాళ్ళు ఏమన్నా పైనుంచి రాలే కదా. అయ్యప్ప స్వామి గుడిలోకి ఎవరైనా వెళ్ళిపోవచ్చు అని తీర్పిచ్చేస్తారు. మసీదులోకి అందరూ వెళ్ళొచ్చు. ఆ తీర్పు ఎందుకు ఎవరమ్మా? ఏంటో ఏం లేదు, వీరికి సన్నాసులు కాబట్టి. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఇంకా బాగా చెప్పాలంటే చెప్పండి. లాంగ్ ఇగో 25 ఏళ్ళ క్రితం ఒక ఆయన నా దగ్గరికి వచ్చి, చూడండి నేను అసలే పొద్దు నుంచి చాలా టైర్డ్ అయిపోయాను, అయినా నాకే పని చెప్తున్నారు అని ఏదో అన్నాడు. అంటే మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అవుతుంది. ఆ సామెత అక్కడ అప్లై అయింది అతనికి.
సేమ్ హిందువులకి అప్లై అయింది. ఇంకో జోక్ చెప్తే నీకు అర్థమవుతుంది. ఒక 2 నెలల క్రితం అయ్యప్పలకి నెల్లూరులో అయ్యప్ప గుడికి వచ్చి ముస్లింలు ఏదో పెట్టారు అన్నదానం. బయట బోర్డు మత సామరస్యం, గంగా జమున త్యాజ్యం అని. నేను అన్నాను బాగానే ఉంది, అయ్యప్పలు మరి మసీదులో అన్నదానం ఎప్పుడు చేస్తారు ప్రసాదం? బాగానే లేవుగా, ఎందుకంటే నిజం కదా, ప్రాక్టికల్ కదా, ప్రాక్టికలే కదా, అంతే కదా, యాక్సెప్ట్ చేస్తారా? చేయరు. అవన్నీ ఎందుకు? హలాల్ చెయ్యని మాంసం తింటారా అని ముస్లింలకి క్వశ్చన్ ఏంటి? తినరు. ఆ? తినరు వాళ్ళు. ఎందుకని? వాళ్ళ రూల్ అది. అవునా? అవును. అంటే నీకు రూల్స్ ఏం లేవా? అంటే సిగ్గు లేదు కాబట్టి అది ప్రాబ్లం. నువ్వేమో ఈద్ ముబారక్ అని ఈద్కి వెళ్ళి కవర్ ఇచ్చేసుకుంటావు. మెహదీ కిస్మిస్ అని పాసిపోయిన కేకులన్నీ తిని కేకలు వేసేస్తుంటావు. నీకు ప్రాక్టికల్ చెప్తాను తల్లి. నేను లాంగ్ ఒక 13 ఏళ్ల క్రితం ఐ విల్ కంక్లూడ్, ఐ హ్యావ్ టు గో. విశాఖపట్నంలో నేను గీతా మందిర్లో ఉన్నాను. ఇది రిపీటెడ్ చాలాసార్లు చెప్పాను, నేను చెప్తున్నాను. రాత్రి ఇంచుమించుగా 11:30 అట్లా బయట నుంచి వచ్చి నేను కాలు పెట్టుకుని పడుకుందాం అనుకున్న లోపల ఆ బ్యాక్ డోర్ వైపు ఒక స్ట్రీట్ ఈ డబ్బాలు అవి పట్టుకుని, కిరోసిన్ తెలుసా నీకు? కిరోసిన్ డబ్బాలు లేవు పూర్వం, అలాంటివి పట్టుకుని కొన్ని గొర్రెలు వస్తున్నాయి. పాట పాడితే మీరు కింద పడిపోతారు. యేసు ఎక్కడ ఉన్నాడు, మా పీసు ఎక్కడ ఉన్నాడు, 24 వచ్చేస్తున్నది. నేను నిద్రపోదు. జోక్ కదా, పాట వేరే ట్యూన్ అయితే సినిమాలో ఎవరో పాడి సరే వాటి ఏంటి రాత్రికాల సమయంలో ఈ డబ్బాలు ఏంటా అని నేను ఆ గేట్ దగ్గర నుంచుంటే ఆడపిల్లలు అంతా మీ ఏజు పిల్లలు ఎక్కడికి రా అన్న, రేపు మార్నింగ్ కిస్మిస్ కదా అందుకని మేము తప్పు చెప్పాను, నవ్వుతారు, కిస్మిస్సే అంటారు. థ్యాంక్స్ అండ్ లవ్ యూ. రేపు కిస్మిస్ కదా అందుకని మేము ఇలాగా రోడ్ల మీద పడి తిరుగుతున్నాం రాత్రి అని చెప్పారు. అంటే నేను అన్నాను మరి బాగానే ఉంది, వాట్స్ యువర్ నేమ్ అన్నా. నీ పేరు ఏంటంటే మలయాళం అన్నారు. ఇంగ్లీష్ రాదన్నారు ఆ పిల్లలు. ఓ నీ పేరు అన్నా. అంటే ఏవో చెప్పారు, మిస్సి గిస్సి ఏవో చెప్పారు. నీ పేరు అన్నా. వాట్స్ యువర్ నేమ్ అన్నాను తర్వాత ఇంగ్లీష్లో. అంటే ఆ పిల్ల వెంటనే తెలుగులో, సార్ నేను క్రిస్టియన్ కాదండి, తెలుగు అమ్మాయినే, వీళ్ళతో పాటు సరదాగా తిరుగుతాను అంది. వాట్స్ యువర్ నేమ్ అన్నా. లోకల్ అమ్మాయి. ఏం పేరు అంటే మై నేమ్ ఈజ్ యశోద అన్నాను. నేను వెంటనే అన్నా, యశోద సపోజ్ టు వెయిట్ ఫర్ కృష్ణాను, నాట్ ఫర్ దిస్ అన్నాను. అని వెళ్ళి వ్యాపారం వేసింది. పోన్లే నాన్న, ఇది కిస్మిస్, నువ్వు సరదాగా తిరిగావు, రేపు జనవరి 14 భోగి పండుగ వద్ద ఈ గొర్రెలను పిలు, నువ్వు ఎంతో తిరిగావు కదరా హనుమంతలు ఒకటే అని, నువ్వు వీళ్ళ పిలువు రేపు సంక్రాంతికి. ప్రసాదం ఇస్తేనే తిన్నారు వాళ్ళు. నువ్వు ప్రసాదం నాకేందుకే తల్లి, నేను పండించలే, ఎవరో ఇచ్చారో కొన్నారో, నేను దీన్ని పండించలేదు, కొనుక్కొచ్చాం. ఓకే, దీన్ని పట్టుకుని మీ గొర్రె ఫ్రెండ్ ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఓ అని, ఇక్కడ ఓము అక్కడ డాము, ఏ కలపలేదు ఇందులో. దాని కళ్ళ ముందే పోనీ నువ్వు రోడ్డు మీద వెళ్తూ ఓ పళ్ళ షాప్ దగ్గర పళ్ళ బండి దగ్గర ఆగి ఒక నిమిషం అని అటుపండు పండు తీసుకొని ఓం అని అక్కడ డామ్. ఎందుకని? పిరికి మాత్రం మురికి మాత్రం క్రైస్తవం అందుకు తల్లి. సో కాబట్టి నేనేమంటానంటే, ఇప్పుడు మీ ఫ్రెండ్ ఉందే, ఆ ఫ్రెండ్ కూడా మొన్నలా గుడికి వెళ్ళిందే, చదివిందా? వాళ్ళకి బ్రెయిన్ పని చేయక ఏది చదవక అందులోకి వెళ్ళిపోయి నెత్తిలో గొడ్డేసుకుని పాట పాడతారు. ఏం పాట పాడతారు తెలుసా? పాట పాపులము మేము, ఇది ఓల్డ్ సాంగ్. కొత్త సాంగ్ తెలుసా? ఏసే నా మొగుడు ఏసే నా ప్రియుడు. ఎడిట్ చేయకన్నా ప్లీజ్, ఉండదు ఉన్నట్టు వేసేయన్నా. మా అమ్మ కదా ఇలా నిజాలు చెప్తే. నెక్స్ట్ సాంగ్ కూడా ఉంది, మా ఇంటి అంత తీయట్లేదు ఏమి. ఈ వేసే నా మొగుడు అని చెప్పిందా?
చెప్పిన ఈవిడ ఆ తర్వాత ఎర్రగడ్డకి వెళ్ళిందో ఏమో తెలియదు, పాట మార్చింది. బిడ్డ 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 ఏ మొగుడు అన్నదో మళ్ళీ బిడ్డ. ఇంకొకడు డాడీ 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 డాడీ. యేసు డాడీ, యేసు డాడీ, యేసు డాడీ. కదా వేసేవాడు లేక యేసుకి డాడీ ఎవరో తెలియక 2,000 సంవత్సరాలు చెప్తున్నారు. యేసుడి డాడీ ఏంటి నన్ను మనకు అవసరం, మన కర్మ కాలిపోయి ఇదంతా మనకు పుట్టినోళ్ళే. కాబట్టి నువ్వు లైవ్లో ఎవరికైనా ఫోన్ చేస్తాను, పేరు అడుగు, వాళ్ళ నాన్న పేరు అడుగు, మంగళం అయిపోతాడు. అవును, యేసుక్రీస్తు ఫాదర్ అను. ఇవి అడగరా ఇప్పుడు సత్తున్నారు జనం, నాకు హట్ అయిపోయాడు ఆల్రెడీ. ఇప్పుడు నువ్వు టాపిక్ తెచ్చామని చెప్తున్నాను. యేసు